సో రాజా సాబ్, ప్రభాస్ గారి రాజా సాబ్ టీజర్ రాబోతుందంట, క్రిస్మస్ కి వస్తుందంట అంటున్నారు. అంటే క్రిస్మస్ కి రావడానికి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇంకొక న్యూస్ ఏం వినిపించిందంటే రాజా సాబ్ మే పోస్ట్పోన్ ఫ్రమ్ April 10th. దానికి ఛాన్సెస్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే 18th నాడు సేమ్ ప్రొడక్షన్ నుంచి మిరాయి వస్తుంది, April 18th నాడు. అదే కాకుండా జాట్ అంట వస్తుంది అదొకటి. అట్లాంటివి ఈవెన్ అవే కాకుండా ఇంకా చాలా సినిమాలు ఏప్రిల్ లో రావడానికి చాలా సన్నద్ధాలు చేస్తున్నారు. ఉన్నాయి కదా కన్నప్ప, April 15th, April 10th రాసినట్టు 25th. సో 1 month లోనే ప్రభాస్ గారిని 2 సార్లు చూద్దాం అని చెప్పేసి ప్రభాస్ గారు అట్లా లేరు. ఎందుకంటే ప్రీవియస్ లో గమనించుకుంటే ప్రభాస్ గారు లైక్ కల్కి అయిపోయిన తర్వాతనే వాట్ ఎవర్ రాజాసాబ్ కాంటెంట్ వస్తే అట్లే, సలార్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మనకి విల్ గెట్ వటేసి కల్కి ప్రోమోస్ అని అట్లా అని చెప్పేసి 1 month లో 2 times అట్లాంటి కలవడం నా ఫీలింగ్ అన్నట్టు. ఎందుకో నాకు రాజాసాబ్ పోస్ట్ పోన్ అయితే అనిపిస్తుంది. సో అది తెలిసిన తర్వాత ఈ టీజర్ థింకింగ్ కొంచెం నాకు ఏంటబ్బా వీళ్ళు జరుగుతుందా లేదా అనుకున్నా. కాకపోతే మళ్ళీ తెలిసిన రిలయబుల్ సోర్సెస్ ఏంటంటే టీం చెప్పేది ఏంటంటే ప్రొడక్షన్ టీమ్ లేదు మేము April 10th నాడు రావడానికి రెడీగా ఉన్నాం, పనులన్నీ జరుగుతున్నాయి, సినిమా ఇయర్ ఎండింగ్ లోపు అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రభాస్ గారు మన అనురాగపడి మూవీలో షూటింగ్ చేస్తున్నారు 10 days RFC లో. దాని తర్వాత మళ్ళీ ఐటమ్ సాంగ్ ఉంటదంట నయనతార గారితో. ఎంతవరకు నిజమో కాదు తెలియదు, ఇంకా మనకి కన్ఫర్మేషన్ రావాలి. దాని తర్వాత కొన్ని సాంగ్స్ ఉంటాయంట. ఒక మాస్ సాంగ్ సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారట వాళ్ళు. ఇన్ని జరుగుతున్నాయి రాజసాబ్ గా. సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత లేదు ఖచ్చితంగా April కి వస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు కన్ఫర్మ్ ఎర్లీ కాదు, ఇప్పుడు క్రిస్మస్ కి టీజర్ పెడితే టూ ఎర్లీ కింద రాదు, అంతే కదా. అదొకటి ఎంత అనుకున్నా లైక్ అనిపించట్లేదు. సంక్రాంతికి లాస్ట్ సంక్రాంతి నుంచి అప్డేట్ స్టార్ట్ అయినాయి, అంటే లైక్ మొన్న సంక్రాంతి నుంచి అప్డేట్ స్టార్ట్ అయినాయి. ఒకటి వస్తా ఉంది, కానీ ఇబ్బంది ఏం లేదు. బట్ నాకెందుకు April నుంచి అయితే మాత్రం తప్పుకుంటది అనిపిస్తుంది. నాకు స్టార్టింగ్ నుంచి April 10th అయినా కానీ ఇది తప్ప టెంటేటివ్ రిలీజ్ లెక్క అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే లైక్ 1 week తర్వాత మిరాయి వస్తుంది బ్రో. లైక్ ఇప్పుడు ఎవరికి వచ్చినా కానీ రిస్క్ కదా, ఇన్ని మూవీస్ మధ్యలో మిరాయి రిస్క్ తీసుకోవచ్చు, కానీ రాజేశ్యామ్ తీసుకోకూడదేమో అనుకుంటున్నా. మరి రాజేశ్యామ్ కి రిస్క్ ఉండదు రా, ఏదొచ్చినా రాజేశ్యామ్ మిగతా కదా. జాలీ LLB 3 ఉంటది, జాట్ వస్తుంది, ఇవన్నీ ఏమున్నా కానీ లైక్ ప్రభాస్ మూవీకి అడ్డు రావు. ప్రభాస్ మూవీ వల్ల వీళ్ళకి అడ్డు వస్తాయి. అట్లా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు వస్తున్నాయి అంటే ఐ థింక్ ప్రభాస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి పోస్ట్పోన్. చేయకుండా పక్కకి వెళ్ళరుగా వీళ్ళు. జూన్ జూలై అంటున్నారు బ్రో. మ్యాన్ April అయితే సమ్మర్ అవుతుంది వీళ్ళకి, June July అయితే స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ పోస్ట్పోన్ కావట్లేదు, టీజర్ వస్తుంది, నీకేమనిపించింది? నువ్వేం చెప్పారా టీజర్ వస్తుందంటే? నువ్వేం చెప్పలేదు కదా, పోస్ట్పోన్ అయ్యాడు కాన్వర్సేషన్ అని చెప్పి. నాకైతే టీజర్ మీదనే బ్రో. టీజర్ చూసిన తర్వాత ఎట్లుంటది దాని మీద నా లైక్ హైప్ ఉందా లేదా అని ఫిక్స్ అయిపోతా సినిమా. ఇది ఇప్పుడు పుష్ప 2 వాజ్ స్ట్రిక్ట్లీ మేడ్ ఫర్ నార్దర్న్ ఆడియన్స్ అని ఒక కామెంట్ నడుస్తుంది. నాకు తెలిసి ఇది ఆ కేటగిరీలో వెళ్ళాల్సింది. ఎందుకంటే హారర్ కామెడీస్ వాళ్ళకే బాగా ఎక్కుతాయి, మన వాళ్ళు అంత కన్సిడర్ చేయరు. అంటే వస్తున్నారు కాబట్టి మనం మన కామెడీ, మన తెలుగులో ప్రాపర్ హారర్ కామెడీ ఏం చూసిన లాస్ట్ టైం ప్రేమ కథా చిత్రం అంతే. నాకు ఆనందో బ్రహ్మ అని ఒక సినిమా ఉంటుంది. ఆనందో నేను చూడలేదు. ఆనందో కాలేజ్ లో ఉన్నప్పుడు చూసిన కొన్ని సీన్స్ చూసాను. చాలా సాధిస్తాం ఇదే కదా, ఒక ఫ్యామిలీని చంపేస్తారు ఒక ఇంట్లో. మసూద్ హారర్ కామెడీ అంటే ఎవరు రాడు? మసూద్ కామెడీ కింద హారర్ మూవీ, అది హారర్ మూవీ కింద హారర్ కామెడీ కావాలి మనకి. కాబట్టి అంటున్నా మంచి చేస్తారు. ఓం భీమ్ హారర్ కామెడీ అది, బట్ హారర్ అంత లేదు దాంట్లో, ఎక్స్పెక్ట్ చేసినంత ఏవీ లేదు దాంట్లో. ఎక్స్పెక్ట్ చేసినాను కాదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏది లేదు. నాకే నచ్చలేదు. కంజూరింగ్ కన్నప్పన్ అంట. ఓ అది జస్ట్ ఓకే, నిజంగా సినిమా అది రాజుగారి కాదు బ్రో, రాజుగారి కాదు. ప్రేమ కథ ప్రేమ కథ లైక్ సూపర్ ఫీల్ గుడ్ అది. అంటే ఇప్పుడు మన వాళ్ళు అరే ప్రభాస్ కాబట్టి ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చినా చక్కగా చూస్తాం అనుకో, అది వేరే విషయం, బాగుంటుంది. బట్ హిందీ వాళ్ళు అయితే కోసేసుకుంటారు. సో ఓవరాల్ గా నాకు తెలిసి ఈ టీజర్ గురించి లైక్ మనకంటే వాళ్ళే ఎక్కువ వెయిట్ చేస్తున్నారేమో. బట్ స్టిల్ యాజ్ ఎ ప్రభాస్ టీజర్ కదా, వి షుడ్ బి ఎక్సైటెడ్ రైట్. మయూరి హారర్ కాదు భయ్యా, మయూరి కామెడీ కాదండి. కాంచనా వాజ్ ఆల్సో ఫన్నీ. కాంచనా కంటే తెలుగు కాంచనా తర్వాత స్టిల్ కాంచనా తర్వాత ఇది వచ్చింది కదా, ప్రేమ కథ చిత్రం వచ్చింది కదా, ఆల్రెడీ అయిపోయింది అంతా, ఎందుకుంటది హారర్ అవ్వాల్సిందంతా హారర్ అయిపోయింది. ఇప్పుడు అంతా కామెడీ ఆదిపురి అంటారా. లైక్ నేను చెప్తున్నా టీజర్ ఒకవేళ వచ్చిందంటే టీజర్ బట్టే ఉంటుంది నా సిచ్యువేషన్. ఏంటంటే సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్ సాంగ్ బల్లే బ్రో. ఈ మధ్యలో ఒక ఎలివేషన్ సాంగ్, ఒక మాస్ సాంగ్ లాంటిది ప్రభాస్ మూవీస్ లో పడలే. మధ్యలో లాస్ట్ ఎప్పుడు పడ్డదిరా, బాహుబలిలో పడింది. బాహుబలి అంటే లైక్ అది ఎలివేషన్ సాంగ్. అదే మాస్ సాంగ్ అంటున్నాడు ఏంటనుకుంటున్నాను. ఇది ఈవెన్
మాస్ సాంగ్ ఏదిరా అరే మిస్టర్ పర్ఫెక్ట్ అరే ఇంకా లైక్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి కూడా అది bro. కూడా అది మిర్చి సారీ అదే దాంట్లో ఇది ఉంటది కదరా మిర్చి సాంగ్ అదొకటి అది కూడా పెట్టది. తెలుసా వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ సాంగ్స్ అది తెలుసు నీకు 2 minutes కూడా ఉండదు ఆ సాంగ్ 1 ఎంతో లేదు 1 minute చేంజ్ ఉంటది అంతే అది మన ఇంకా అంతే ఇంకేం లేవు అట్లాంటిది ఇక పడాలి బ్రో ఒకటి లైక్ అరే స్టిల్ రా ఇప్పుడు ప్రభాస్ గారు లైక్ ఫిజికల్ సిచ్యువేషన్ కి ఆయన ఎన్ని స్టెప్స్ అని వేసి ఉంటారు అనేది కూడా అంత ఎందుకు స్టెప్ అంటే మాస్ డాన్స్ చేయాలనే ఉందిరా డాన్స్ చేస్తున్నా కాదు ఇంట్లో కాదు లిటరల్లీ అరే ప్రభాస్ గారి ప్లేస్ లో ఇంకెవరన్నా కల్కిలో స్టెప్ ఏదో వేస్తారు కదా ఆ స్టెప్ నార్మల్గా నువ్వు ఆయన లాస్ట్ 4-5 ఫిలిమ్స్ నుంచి ఆయన డాన్స్ వేసుకుంటూ లైక్ ఆయన ఇప్పుడు లెగ్ ఇంజరీ ఏమి లేకుండా ఉండి ఆ స్టెప్ వేసి ఉంటే నో బడీ వుడ్ హ్యావ్ ఈవెన్ కేర్డ్ కానీ అరిచారు ఆ స్టెప్కి ఎందుకంటే అరే బాబు ఏదోటి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వీఆర్ చివరికి చూస్తున్నాం బాబు అన్నట్టుగా లైక్ అలా ఉంది అయితే ఈ మూవీలో ఇంకెంతవరకు పుల్ చేస్తారు డాన్స్ కూడా ఉన్నదనే చెప్తున్నారు డాన్స్ ఉందంట సినిమాలో సో చెప్తున్నా కదా అట్లాంటివి నిజంగా నాకు కొంచెం అట్రాక్ట్ చేస్తున్నా గానీ మారుతి హర్రర్ కామెడీ పెద్ద ప్రాబ్లం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 400 కోట్లు 450 కోట్లు విజువల్ వండర్ హ్యారీ పాటర్ ఇవన్నీ చెప్తున్నారు కదా అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ట్యాగ్ రెడ్ ఫ్లాగ్ అది రెడ్ టెంట్ అది కార్పెట్ రెడ్ టెంట్ రెడ్ కార్పెట్ అది కానీ కార్పెట్ కాళ్ళ కింద ఉండదు అది నెత్తి మీద ఉంటది అది అదే ప్రాబ్లం టెంట్ అయితే చెప్తున్నా లైక్ ఇవన్నీ కొంచెం ఆగ్రా బాబు జరంత ఆగు వాళ్ళు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత జరంతా లైక్ కాన్సెప్ట్స్ అన్ని నార్మల్ బెట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్సైట్మెంట్ అంతా ఆపుకొని ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది ఎంత లైక్ మనం వింటేజ్ ప్రభాస్ అనుకున్నా కానీ ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి సినిమాలో చూపించేది ఏంటి చూసిన తర్వాత మనం జడ్జ్ చేద్దాం అది సిచ్యువేషన్ అన్నట్టు అంతవరకు నేనేం అనుకోవట్లేదు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు మళ్ళీ టీం వాళ్ళు పోస్ట్ పోన్ కావట్లేదు April 10th అంటున్నారు అంటే షూటింగ్ అయితే అయిపోతుంది ఇంకా 4 months అంటే ఈ నెల షూటింగ్ అయిపోయిందా కానీ ఇంకా 4 months అయినా హ్యారీ పాటర్ విజువల్స్ ఉన్నారా టైం పట్టదు సీజీకి కాబట్టి విజువల్ ఐఎమ్ రియల్లీ బాగా మీకు తెలుసు ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీ మీద ఎంత రెస్పెక్ట్ ఇస్తాం కానీ మేము చేసే ప్రతి ట్రోల్ కూడా పిఎంఎఫ్ ప్రొడక్షన్ కంపెనీ మీద డైరెక్టర్ మీద వేసుకునేది మేము లేదు నాన్న సినిమా బాగాలేదంటే నేను రాడే దింపుతా నాకు నచ్చలేదంటే నచ్చలేదు చెప్తా సినిమా రాకముందు ట్రోల్స్ గురించి మనం చెప్పేది నేను ఇప్పుడు చెప్తున్నా నమ్మకం లేదు రాజసాబ్ మీద నాకు చెప్తున్నా కదా బ్రో నేను దానికి రీజన్స్ ఉన్నాయి నేను ఒక్కనే కాదు ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమంది సినిమా కోసం బావదు టీజర్ చూసిన తర్వాత మాట్లాడదాం అని ఫీలింగ్ లో మేము కూడా అదే ఉన్నాం అదే చూసేసుకున్నాం అది సిచ్యువేషన్ అనమాట సో ఏముందో సిచ్యువేషన్ అదనమాట సిచ్యువేషన్ రాజాసాబ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు క్రిస్మస్ నాడు ఒకవేళ వస్తే కన్ఫర్మేషన్ ఏమన్నా వస్తే నేను మాట్లాడతా లేదంటే లైట్ తీసేసుకుందాం సంక్రాంతికి మాస్ సాంగ్ అంటారు ఇవన్నీ సినిమా పోస్ట్ పోన్ అయితే మాత్రం వచ్చే ఛాన్స్ లేవనుకుంటా నేనైతే మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మాత్రం పోస్ట్ పోన్ కాదంటున్నారు టీమ్ సో చూద్దాం ఎట్లుంటుందో పరిస్థితి మీ థాట్స్ అంటే అసలు టోటల్ గా రాజాసాబ్ మీద లైక్ ఎక్సైట్మెంట్ ఉందా లేదా లేక టీజర్ కోసం వెయిటింగ్ లేకపోతే సలార్ స్పిరిట్ వాటి గురించి మాట్లాడుతున్నాం సో మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి guys.